2023లో అధికారం కోల్పోయినరు, 2024లో డిపాజిట్లు కోల్పోయినరు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలే. ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు.